కరీంనగర్ బొమ్మక్కల్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో స్టేట్ లెవెల్ ఫెస్ట్ ఘనంగా నిర్వహించారు. మేధా 2K23 పేరిట రూపొందించిన కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. యూత్ ఫెస్టివల్ కు తెలంగాణలోని కాకతీయ, ఉస్మానియా, శాతవాహన యూనివర్సిటీలకు చెందిన వివిధ డిగ్రీ కళాశాలల విద్యార్థులు హాజరయ్యారు. పేపర్ ప్రెజెంటేషన్, పోస్టల్ ప్రెజెంటేషన్, అలాగే ప్రాజెక్ట్ ఎక్స్పో, షార్ట్ ఫిల్మ్స్, క్విజ్ తో పాటు వివిధ రకాల సాంస్కృతిక, సాంకేతిక, కళాత్మక పోటీలను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. విద్యార్థులు చేపట్టిన వైజ్ఞానిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 20 రకాల కల్చరల్, ఫార్మల్ యాక్టివిటీస్ లో పోటీలు చేపట్టామని హెచ్ఓడి ప్రవీణ్ కుమార్ తెలిపారు. చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్కిల్ ను డెవలప్ చేసుకునేందుకు యూత్ ఫెస్ట్ ఉపయోగపడుతుందని చెప్పారు. యూత్ ఫెస్ట్కి దాదాపుగా తెలంగాణ లెవెల్లో మనకు 25 కాలేజీల నుంచి దాదాపుగా 1000 మందికి పైగా స్టూడెంట్స్ హాజరవ్వడం జరిగింది. దీంట్లో మేము 20 రకాల కల్చరల్ అండ్ ఫార్మల్ యాక్టివిటీస్లో మేము కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఇవాళ సాయంత్రం వరకు మనం బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు సహకరించిన ఫౌండర్ చైర్మన్ దాసరి మనోహర్ రెడ్డి గారికి అండ్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి సార్ గారికి, మా ప్రిన్సిపల్ గారికి అండ్ ఏవో రాధాకృష్ణ గారికి అండ్ మిగిలిన ఉపాధ్యాయులకు, సహకరించిన వివిధ కళాశాలల మేనేజ్మెంట్కు మరియు ఉపాధ్యాయులకు కూడా మేము మా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ మేధా 2K23 అనేది డిగ్రీ కాలేజ్ యూత్ ఫెస్టివల్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో సుమారుగా 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు వివిధ కళాత్మక రంగాలలో వాళ్ళు ప్రతిభను ప్రదర్శించి ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు ఇదే రోజు సాయంత్రం బహుమతులు అందజేయడం జరుగుతుంది. ఇట్లాంటి మేధా 2K23 లాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్ని కూడా నిర్వహించి పిల్లలకు అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తాం. మాత్రమే కాదు, మిగతా యాక్టివిటీస్లో కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. మిగతా యాక్టివిటీస్ వల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, మనం స్టడీస్లో మాత్రమే కాకుండా అదర్ యాక్టివిటీస్లో మనం ఇన్వాల్వ్ అయితే మనం ఎంతవరకు అయితే నాలెడ్జ్ గెయిన్ చేయగలము అనే వాటిపైన ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఒక ప్రెజెంటేషన్గా నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే కాన్సెప్ట్ పైన పెయింటింగ్ చేశాను. So we have came here to exhibit our science project, that is antimicrobial resistance. It is a major World Health Organization issue. So we have presented this project to give awareness among the people of less usage of antibiotics. By using this, the persons can decrease the amount of disease in the world. This is a world public health threat. So every year there are 7 lakh people are dead